ఈ యొక్క తోడేళ్ళు ఎప్పుడు కూడా నాయకత్వాన్ని గౌరవించి, నాయకత్వానికి అంగీకరించి, నాయకత్వానికి లోబడి ఉండే స్వభావము. వింటున్నారండి? విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నేను ఇంతవరకు నేర్చుకున్నాను చూడండి. గుంపులకు ఎక్కడికైనా గుంపుకు ప్రయాణం చేస్తున్నప్పుడు దానికి ఒక నాయకుడు ఉంటాడు. దాన్ని ఆల్ఫా అంటారు. దాన్ని అంటే ఆల్ఫా అంటే ప్రథమ మొట్టమొదటి వ్యక్తి, అంటే నాయకుడు. నాయకత్వాన్ని ఎన్ని ఉన్నా ఆ గుంపులో నాయకత్వానికి ఏం చేస్తాయి? లోబడతారు, గౌరవిస్తుంది. అలాగే ఏం చేస్తుందంట? లోబడుతుందండి. విషయం అర్థమవుతుందండి? నాయకత్వానికి, లీడర్షిప్కి ఏం చేస్తున్నది? ప్రియం ద్వారా ఏమవుతుంది? నాయకత్వానికి ఏం చేస్తుంది? అంగీకరిస్తుంది, అలాగే లోబడుతుంది, గౌరవిస్తుంది. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. చాలా మంది నాయకుల విషయంలో అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. అంటే ఎలాగా? పైకి మాత్రము ఏం చేస్తారంటే నాయకుడు అంటే ఎంతో భయభక్తులు కలిగినట్టుగా, లేకుంటే గౌరవిస్తున్నట్టుగా ఉంటారే కానీ ప్రియులారా వాళ్ళు లేని సమయం ఏం చేస్తారు? అర్థమైందా? ఏ మాత్రం కూడా ఏం చేయరు, దానికి శ్రద్ధ వహించరు అన్నమాట. ఏ మాత్రం ఏం చేయరు? కనబడేటప్పుడు మాత్రమే పాస్టర్ గారండి, అదండి, ఇదండి అని ఎంతో గౌరవించినట్టుగా చేస్తారు, కానీ ప్రేమగా తర్వాత మర్చిపోతారు. నిజంగా నువ్వు నాయకత్వానికి లోబడే వ్యక్తివైతే, నాయకత్వాన్ని గౌరవించే వ్యక్తివైతే ప్రేమ ఏం చేయాలి? వాళ్ళు ఉండేటప్పుడు కాకుండా, వాళ్ళ ముందరే కాకుండా, వాళ్ళు లేనప్పుడు వారు ఏం చెప్పారో, ఏ ఉపదేశం చెప్పారో దానికి నువ్వు లోబడి నడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రేమ. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఈ తోడేలు ఈ విషయాన్ని బాగా చూడాలి. అందుకే బెంజమిన్ మనం చూసినప్పుడు ప్రియులారా, తన యొక్క బెంజమిన్ చూడండి ఒకసారి. బెంజమిన్ యొక్క బెంజమిన్ ఏమంటారు దాని గోత్రపు వారు చూడండి ప్రియులారా, ఈయన పెద్ద అయిన కానీ తన అన్న కుమారుడైనటువంటి ఎఫ్రాయిము నాయకత్వానికి లోబడి ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఎఫ్రాయిం ఎవరండి? ఎఫ్రాయిం ఎవరు? బెంజమిన్ ఏమో ఎవరు? ఒక గోత్రము. ఎఫ్రాయిం ఎవరు? అర్ధగోత్రము. యోసేపు కుమారుడు. లెక్కకి ఈ బెంజమినే లీడర్షిప్ వహించాలి. బెంజమిన్ ఏం కావాలి? నాయకుడు అవ్వాలి. కానీ దేవుడు ఎఫ్రాయిం ఎన్నుకున్నాడు. ఎఫ్రాయిము నాయకుడిగా ఉన్నాడు. ఆ ఎఫ్రాయిం పాలెంలో ఈ యొక్క ఎవరున్నారు? ఒక మనష్షే తర్వాత ఈ యొక్క బెంజమిన్ ఉన్నాడు. ప్రేమారా, విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దీనికి చాలాసార్లు చెప్పాను. మనకంటే చిన్న వాళ్ళని దేవుడు ఒకరు హెచ్చించి మన పైకి పెట్టాడు అనుకోండి, ఏ మాత్రం కూడా మన లోబడకి ఇష్టం ఉండదు. వాడు నిన్నామన్నా వచ్చాడు, నా మీద అధికారం చెలాయిస్తాడా అని ఏ మాత్రం కూడా ఏం లోబడం, తర్వాత ఏమో గౌరవించాం. ప్రియులారా, అసలు వారు చెప్పిన మాట ఏమాత్రం పట్టించుకోము. కానీ ఈ దినం ఇక్కడ చూసిన బెంజమిన్ మనం చూసినప్పుడు ప్రియులారా, ఆ యొక్క క్షమించాలి, ఆ తోడేలు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మనం చూస్తాం. అందుకే దేవుడు నియమించినటువంటి ఒక అధికారానికి, అంటే ఎఫ్రాయిం యొక్క పాలెములో ఈయన ఒక గోత్రము ఉన్నాడు. అర్థమైందా? ఎఫ్రాయిం యాక్చువల్గా అర్ధగోత్రము, అర్థమైందండి. అయినప్పటికీ కూడా ఒక్క గోత్రమైన బెంజమీను ఏమై ఉన్నాడు? లోబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. లోబడి ఉన్నట్టుగా చూస్తున్నాం. అందుకే చీల్చునటి తోడేలు అన్నాడు. బెంజమిన్ ఏమో చీల్చు తోడేలు ఏ లక్షణం కలిగి ఉంది? ఇప్పుడు ఏం చేస్తుంది? నాయకత్వాన్ని ఏం చేస్తుంది? గౌరవిస్తుంది. నాయకత్వం కింద లోబడి ఉంటుంది. నాయకత్వం ఏం చేస్తుంది? చెప్పినట్టు వింటుందండి. చిన్నవాడ పెద్దవాడ సమస్య కాదు. మనం పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే చాలా చోట్ల చిన్నవారినే ఏం చేస్తుంది? దేవుడు లేవనెత్తి ఉన్నతముగా నిలబెట్టినగా చూస్తున్నాం. ఉదాహరణకి యోసేపును మనం చూస్తున్నాం. ఉదాహరణకి దావీదును చూస్తున్నాం.
ప్రియం ద్వారా ఇంకెంతో మందిని చూస్తామండి. అర్థమైందండి? తను ఏం చేశాడు? నాయకులుగా చేశాడు దేవుడు. సొలొమోను అతను కూడా చిన్నవాడే. బైబిల్లో చాలా మంది చిన్నవారిని ఏం చేశాడు? దేవుడు హెచ్చించాడు. ఆ హెచ్చించినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆ నాయకత్వం లోబడి ఉన్నారు. ఎవరితో లోబడలేదో వారు నశించిపోయినట్టుగా మనం చూస్తాం ప్రియమైన పిల్లల. కాబట్టి దేవుడు మన మధ్యలో ఎవరిని లేవనెత్తినప్పటికీ కూడా, ఎవరిని దేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు ఆ నాయకత్వానికి నిత్యముగా లోబడి ఉండాలి. వారు వయసులో చిన్నవారు కావచ్చు, లేకుంటే ఏ విషయంలో చిన్నవారుగా నీ దృష్టి కనబడచ్చు, కానీ దేవుడు వారిని అభిషేకించి నిలబెట్టినప్పుడు నిత్యముగా వారిని ఏం చేయాలి? మనం నాయకులుగాను సేవకులుగాను ఏం చేయాలి? మనము గౌరవించాలి, లోబడి ఉండాలి, ఆ ప్రకారం జీవించాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉందండి. అంతేగాని వాడెంత నాకంటే చిన్న, నా తర్వాత నేను సీనియర్ని అన్నటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో నిత్యముగా అది నీకు ప్రయోజనకరంగా ఆశీర్వాదం ఉండదు కదా. చివరికి నీవు దేవుని యొక్క ఆజ్ఞను మీరిన వాడు అవుతావు. తర్వాత దేవుని యొక్క శిక్షకు లేక దేవుని కృప నుండి నువ్వు తొలగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ప్రియ సహోదరి సహోదరా. అందుకే ఈ తోడేలుకున్న స్వభావం ఏంటంటే నాయకత్వాన్ని గౌరవించేది, నాయకత్వానికి లోబడేది, నాయకత్వానికి ఏం చేసేది? తను అప్పగించుకున్నటువంటి స్వభావం ఉంది ప్రియులారా. కాబట్టి మనము కూడా విశ్వాసులైనప్పటికీ సేవకులైనప్పటికీ అలాంటి యొక్క గుణలక్షణం కలిగి ఉండవలసిందిగా దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మనం చూస్తాం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ప్రియమైన బిల్లారా, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా 5వ అధ్యాయం 12వ వచనము, 5-12వ వచనము. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాము. చూడండి, చక్కగా దేవుని వాక్యం వివరిస్తుంది. ఏం చేస్తుందంటే, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడు ప్రభువునందు మీకు పైవారి నుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. ఇట్లా అంటున్నాడు తెస్సలోనికీ ఆ సంఘానికి. మరి అపోస్తలుడు పౌలు రాస్తూ అంటున్నాడు, మీలో ప్రయాసపడు ప్రభునందు మీ పై నుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేయడి. ఎవరైతే మీ పై నుండి ప్రయాసపడుతున్నారో, ఇప్పుడు ఇంకో విషయం బాగా అర్థం చేసుకోవాలి. నాయకులుగా ఉన్నటువంటి వారు, మీ పైన వారు బహుశా మీరు డీకెన్ గాను ఎల్డర్ గాను ఉండవచ్చు. అయితే చాలాసార్లు అనుకుంటారంటే, ఇప్పుడు నన్ను ఎవరు గౌరవించట్లేదు, నన్ను ఎవరు కూడా ఏం చేయాలి, మా మాట వినట్లేదు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇలా వాక్యం ఏం చెప్తుందంటే జాగ్రత్తగా గమనించండి. మీలో ప్రయాసపడు, ఒకవేళ నువ్వు నాయకుడు అయితే, నువ్వు పైన వాడు అయితే ఏం చేయాలి? నువ్వు మొట్టమొదటి ఎలాంటి లక్ష్యం ఉండాలి? ప్రయాసపడాలి. అందుకే మరి తిమోతికి అంటాడు, వాక్యమందును ఏం చేయాలి? సమయమందును అస్తమీద ప్రయాసపడమంటున్నాడు. ఎవరికి గౌరవం వస్తుంది, ఎవరికి ఘనత వస్తుంది, ఎవరికి అందరూ లోబడతారంటే ప్రయాసపడేవారు. వాక్యమందును అన్ని విషయాల్లో ప్రార్థన యందును వాక్యమందును ఏం చేయాలి? ప్రయాసపడేటువంటి వారు అంటారు. కాబట్టి ఎవరైతే ప్రయాసపడుతున్నారో ప్రభువునందు మీ పై నుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారు మన్నన చేయుడి. ప్రయాసపడుతున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా వారు లోబడతారే. నా కొరకే కదా ఇంత ప్రయాసపడుతున్నాడు, నా కొరకే కదా ఇంత ప్రార్థన చేస్తున్నాడు, నా కొరకే ఇంత హెచ్చరిక చేస్తున్నాడు, నా కొరకే తిరిగి నా ఇంటికి వస్తున్నాడు అని ఏం చేస్తారు? ప్రేమ ద్వారా గ్రహించి ఆటోమేటిక్గా వారు మన మాట వినటము నేర్చుకుంటారు, మనం గౌరవించడం నేర్చుకుంటారు, లోబడి ఉండడం నేర్చుకుంటారండి. లేకుంటే ప్రేమ ద్వారా ఎవరో చెప్పడం వలన కావచ్చు, మరి మనం ఏం చేయడం? ప్రేమ ద్వారా ఉట్టిగానే రాదు. ప్రేమ ద్వారా ఒకవేళ అలా గౌరవించిన మనం ఎదుటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంతో మర్యాదగా చూస్తారు. తర్వాత మన పైన ప్రేమ ద్వారా దాన్ని పట్టించుకోరు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ విషయాన్ని మనం వద్దాం. ఇప్పుడు ఇది ఏంటంటే, ఎవరైతే ప్రయాసపడుతున్నారో, అలాగే ఎవరైతే ప్రేమ ద్వారా మనకి బుద్ధి చెప్తున్నారో వారిని ఏం చేయాలి? మన్నన చేయాలి.
తోడేలు యొక్క స్వభావం చేస్తా అది ప్రియులారా ఎక్కడికైనా బయలుదేరినప్పుడు ప్రియులారా మరి అవి ఒక క్రమమైన పద్ధతిలో వెళ్తుందంట. నాయకుడు ముందు వెళ్తాడు, తర్వాత మధ్యలో అర్థమవుతుందండి. మొట్టమొదటి నాయకుడు ముందు బయలుదేరతాడు. ఎవరైతే పెద్ద వయసు కలిగి ఉందో ఆ తోడేళ్ళు 1, 2 ఏం చేస్తాయి, ముందు బయలుదేరుతుందంట. ఆ తర్వాత బలమైనటువంటి వారు, ఉదాహరణ సైనికులు లాంటి వారు అనుకుందాం, అవి వెనక వస్తుంటుంది. ఆ తర్వాత మరి ఏదైతే పసిపిల్లలు కలిగి ఉన్నారో, చిన్నపిల్లలు కలిగి ఉన్నారో అలాంటివన్నీ కూడా మధ్యలో ఉంటుందంట. అర్థమైందండి? మధ్యలో ఉంటుందంట. ఆ తర్వాత చివరిలో మళ్ళీ బలవంతులైనటువంటి వారు, మరి ముసలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెనక్కి ఉంటారంట. ఈ రకంగా ఒక క్రమమైన పద్ధతిలో ఏం చేస్తుంది, తోడేలు ప్రయాణం చేస్తుంది. ఈ యొక్క సీనియర్ మోస్ట్ ఏదైతే నాయకుడుగా ఉన్నాడో అది ఎవరిని ఎక్కడ ఉండమంటే అక్కడ ఏం చేస్తుంది, ఉండి ప్రయాణం కొనసాగిస్తుందని ప్రియులారా మరి మనము చూస్తాం. ప్రియమైన పిల్లలు, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు ప్రియులారా, మరి ఇక్కడ గ్రహించి, అందుకనే పెద్దలకు, నాయకులకు ఉన్న వారికి ఏం చేయాలి, మనము ఏం చేయాలి, గౌరవించాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి లోబడి ఉండాలి, అలాగే వారిని ఏం చేయాలి, వెంబడించాలని దేవుని వాక్యం మనము చూస్తుంటున్నాం. అలాగే 14వ వచనం చదువుదాం. ఇందులో ఆ సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెందిన వారి ధైర్యపరచుడి, బలహీనను ఊతమీయుడి, అందరూ ఇలా దీర్ఘశాంతం గలవారి ఉండుడి అని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ప్రేమ ద్వారా ఇప్పుడు ఏం చేయాలంట, అందరి పట్ల ఏం కలిగి ఉండాలి, అక్రమం నడుచుకున్న ఏం చేయాలి, బుద్ధి చెప్పాలి. అంటే క్రమం తప్పి నడుస్తున్న వారికి ఏం చేయాలి, నిత్యంగా బుద్ధి చెప్పాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఈ తోడేల యొక్క స్వభావం, లేదా తోడేల యొక్క స్వభావం ఏంటంటే నాయకత్వానికి లోబడి నడుచుకునేది, నాయకత్వాన్ని గౌరవించే స్వభావము, నాయకత్వము ఏం చేయాలి, అనుసరించి నడిచే స్వభావము కలిగినదిగా మనం చూస్తాం. అలాగే 1 తిమోతి రాసిన పత్రిక 5:1 చదువుదాం. 17 బాగుగా పాలన చేయు పెద్దలను, తీతు రాష్ట్ర 1 తిమోతి రాసిన పత్రిక 1:17 బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులని ఎంచవలెను. ఇందుకు నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ తిమోతికి పౌలు సెలవిస్తున్నాడు. ఏమిటి తెలుసా ప్రియులారా, బాగుగా పాలన చేయు పెద్దలను, బాగా పాలన చేయ పెద్దలు ఏం చేయాలి, బాగా పాలన చేయాలి. పాలన అంటే ఏంటర్థము, పాలన అంటే ఏంటర్థము, అధికారం చేయటం కాదు. పాలన అంటే అధికారం చేయటం కాదండి. పాలన అంటే ఏంటిది, అందరి బాగోగులు చూడటం, అందరి యొక్క బాగోగులు చూడటం, అందరి యొక్క అవసరతలు చూడటం, అందరి యొక్క అక్కర్లు చూడటం, ఇది పాలన అంటే. ప్రియమైన పిల్లారా, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని బాగా గ్రహించాలి ప్రేమిలారా. కాబట్టి పాలన చేయడం అర్థమైనది ప్రేమిలారా, అందరి బాగోగులు చూడటం. ఆనాడు ఆదాము అవ్వలు కూడా ఏమన్నారు ప్రేమిలారా, కావలి కాయండి, సేద్యము చేయండి అని చెప్పాడు. అర్థమైందండి? అంటే దాని అర్థం ఏంటి తెలుసా ప్రేమిలారా, దాని అన్ని బాగోగులు చూడండి. రాజు యొక్క పని ఏది, ప్రభుత్వం చేయడం అంటే ఏలుబడి చేయను అన్నాడు ఆదాముకి కదండి. ఏలుబడి చేయడం అర్థం ఏంటిది, అధికారం చెలాయించడం కాదు, అందరి యొక్క బాగోగులను చూడటము, అందరి యొక్క బాగోగులు చూడటము. అంతేకాని ప్రేమిలారా, వారి అధికారం చేసుకొని ఈ లోక అధికారం లాగా సింహాసనం మీద కూర్చొని అందరితో చేయించుకోవడం కాదు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందరూ చేయించుకోవడం కాదండి ప్రియమైన పిల్లారా. కాబట్టి అందుకే బాగా పరిపాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశములు ప్రయాసపడి రెట్టింపు సన్మాన పాత్రలు ఎంచండి. ఎవరైతే పాలన చేస్తున్నారో, అలాగే వాక్యం ముందు ఉపదేశం ప్రయాసపడుతున్నారో అని ఏం చేయండి, ఏం చేయాలంటే వారిని
సన్మానించండి. రెట్టింపు సన్మానానికి పాత్రలు సన్మానించాలి. నిత్యముగా మనపై నాయకులుగా ఉన్న వారిని, సేవకులైన వారిని ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. అలాగే వాళ్ళు కూడా ఎలాంటి వారై ఉండాలంటే పరిపాలన చేయగలిగిన వారికి ఉండాలి, ప్రయాసపడే వారిగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తుంటాం. కాబట్టి ఈ యొక్క తోడేలకు స్వభావం నాయకత్వానికి లోబడేటువంటి స్వభావము. తర్వాత అధ్యాయము తీతు 2వ అధ్యాయము 15వ వచనం. వీటి గురించి బోధించుచు హెచ్చరించు సంపూర్ణ అధికారం దుర్బోధన ఖండించుచుండము, నేను ఎవరిని తునీకరింపనీయకము. కాబట్టి నాయకులను అర్థమైందండి, నాయకులు ఏం కావాలి? ప్రియులారా, ఈ పనులు చేసేవారికి ఉండాలి. అలాంటి వారు అలాగే నాయకుని తునీకరించబడకున్నట్లు చూసుకోవాలంట. ఏమన్నా తీతును, నిన్నెవరిని తునీకరింపనీయకము, ఎవరిని తునీకరింపనీయొద్దు అంటున్నాడు. అంటే తునీకరించబడేటట్టుగా నాయకులు ఉండకూడదు. అందరూ లోబడేటట్టుగా నాయకులు ఉండవలసిన వారై ఉన్నారు. నాయకులు ఉండవలసిన వారు ఉండాలండి జాగ్రత్తగా. అంతేగాని ఒకరు తునీకరించేటట్టుగా ఉండకూడదు నీ జీవితం. ఒకరు నిన్ను తునీకరించడం అంటే ఆయన అట్లే చెప్తాడు, ఆయన సంగతి చూసుకోమనండి అనేటట్టుగా మన జీవితము ఉండకూడదు. కాబట్టి నాయకులంటి వారు అంత జాగ్రత్తగా ఉండాలి. ఈ తోడేలు యొక్క స్వభావం ఏంటంటే నాయకత్వానికి కంప్లీట్గా తునీకరించకుండా లోబడి దాని యొక్క మాట విని ఆ నాయకుని వెంబడించేటువంటి స్వభావం కలిగిందిగా మనం చూస్తున్నాం. ప్రేమలారా, చివరిగా ప్రేమలారా, ఎబ్బి రాసిన పత్రిక 13:7 చదువుదాం. 13:7. మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసం అనుసరించుడి. రాయబడిన మాట ఏంటంటే, మీకు ఎవరైతే వాక్యం బోధించి మీపై నాయకులు ఉన్నారో వారి జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన పరమ శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసము అనుసరించుడి. వారు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో, ఆ వారి ప్రవర్తన ద్వారా ఎలాంటి ఆశీర్వాదం వారు అనుభవిస్తున్నారో దాన్ని మీరు గమనించి ఏం చేయమంటున్నాడు? ఏం చేయండి? వారి విశ్వాసం అనుసరించండి. వారి ప్రవర్తన ఫలము తర్వాత ఏంటంటే వారి విశ్వాసం అనుసరించాలి. చాలా మంది వారి విశ్వాసాన్ని అనుసరించమంటే, చాలా మంది లేదంటే వాళ్ళ ప్రవర్తన నడవమంటే ఏం చేస్తారంటే వాళ్ళలాగా స్టైల్ కొట్టడం నేర్చుకుంటారు. వాళ్ళు తెల్ల బట్టలు వేసుకోవడం, వాళ్ళు మీసాలు తీసేసుకుంటే మీసాలు తీసేసుకోవడం, లేకుంటే వాళ్ళు ఎలా మాట్లాడితే అలా మాట్లాడడం, వారు ఎలా ప్రసంగం వాళ్ళలాగా వీరు డబ్బింగ్ కొట్టడం అన్నమాట. అర్థమవుతుందండి? అది కాదు. వారు జీవితం ఏ రీతిగా ఉంది, వారి విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంది, వారి సమర్పణ జీవితం ఏ రీతిగా ఉంది, వారు ఏంటిది ప్రేమ ద్వారా వారు నడవడికి ఏ రీతిగా ఉంది, వారు ఏ ఉపదేశం చేస్తున్నారు, వీటిని గమనించాలి. ఎలాంటి విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, దీన్ని గమనించి దాన్ని ఏం చేయాలి? వెంబడించడం నేర్చుకోవాలి. కొంతమంది ఆత్మీయతను వెంబడించకుండా భౌతిక సమయాన్ని వెంబడించడం నేర్చుకుంటారు. నేను చెప్పిందాక తెల్ల బట్టలు వేసుకోవడం నేను తప్పు అనట్లేదు, మంచిదే. అంటే కేవలం అది ఒక్కటే కాదండి, ఏం కావాలి? వాళ్ళు వాళ్ళలాగా వీళ్ళు కూడా ప్రసంగం చేయాలనుకుంటారు. అర్థమైందండి? వాళ్ళు ఏ లెవెల్లో ప్రసంగం చేస్తారు, వీళ్ళు అదే లెవెల్లో ప్రసంగం చేయాలనుకుంటారు. ఉదాహరణకి వాళ్ళు టేబుల్ గుద్ది ప్రసంగం చేస్తుంటే వీళ్ళు కూడా టేబుల్ గుద్ది ప్రసంగం చేయాలనుకుంటారు. ఒకవేళ దేవుని సేవకులు వాళ్ళు గంతులు వేస్తూ ప్రసంగం చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు కూడా గంతులు వేస్తూ ప్రసంగం చేస్తారు. ఇది కాదండి ప్రేమ. నేడు వారు ఏ లెవెల్లో స్పీచ్ ఇస్తారో అదే రీతి వీళ్ళు కూడా అదే స్పీడ్ లెవెల్లో వస్తున్నారు. అది కాదు. ముందు వ్యక్తిగతంగా వారు ఎలాంటి విశ్వాసం నడుస్తున్నారు. రెండవది వారి సమర్పణ ఏ రీతిగా ఉంది, వారి త్యాగం ఏ రీతిగా ఉంది, వారి దేవుని సన్నిధిలో ఏ రీతిగా గడుపుతున్నారు, ఏ రీతి దేవుని దగ్గర వారు నేర్చుకున్నారో, ఇవన్నీ నేర్చుకుని ఆ అనుభవంలోకి నడిపించబడాలి.
అంతేకాని కేవలం పై కనబడేది మాత్రమే కాదండి. విషయాన్ని బాగా వాళ్ళు ఎలా శ్రమల్లో ఏ రీతిగా ఉన్నారు, వాళ్ళు ఏ రీతిగా సహించుకుంటున్నారో, ఏ రీతిగా ఓర్చుకుంటున్నారో, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చిన, నిద్రలు వచ్చిన వారు ఎలా ఏ రీతిగా ఉన్నారో, ఇవన్నీ చూసి ప్రియులారా ఏం చేయాలి? నేర్చుకోవాలండి. అలానే అనుసరించాలి. ఈ తోడేళ్ళు ప్రియులారా నాయకత్వం ఏదవుతుంది, లోబడుతుంది, అనుసరిస్తుంది. అది ఎలా తీసుకెళ్తే ఆ రీతి నడుస్తుంది ప్రియులారా. అలాగే ప్రియులారా బెంజమిన్ జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఎఫ్రాయిం చిన్నవాడు అయినప్పటికీ ఆయన దేవుడు నాయకుడుగా ఆ గోత్రానికి నాయకత్వం వహించాడు. ఆ నాయకత్వం కింద ఈ బెంజమిన్ కూడా ఏం చేస్తున్నాడు? ప్రియులారా ప్రయాణం చేస్తుండగా మనం చూస్తున్నాం. అలాగే మన పైన ఎవరిని ఉపయోగిస్తారే కానీ ప్రియులారా వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ కాదు, దేవుడు అతను నిలబెట్టాడు. దానికి మనం ఏం చేయాలి? లోబడి నడుచుకుంటే నీ క్షేమము, ఆశీర్వాదము, దేవుని ప్రసన్నత నీకుంటుంది. అర్థమైందండి? ఒకవేళ కాదు, నేను ఆయన కంటే పెద్దవాడిని, నేను ఆయన కంటే సీనియర్ని, వాడు చెప్తే నేనెందుకు వినాలి, వాళ్ళు చెప్తే నేనెందుకు లోబడాలి అని ఒకవేళ అలాంటి ఒక అహంకార గర్వంతో జీవిస్తే నీకు పతనం అవుతాయి తప్ప నీకు ఎలాంటి ఆశీర్వాదం మేలు దొరకదన్న విషయాన్ని మర్చిపోకూడదు ప్రియమైన పిల్లారా. ఈ గర్వం ఎప్పుడు పనికి ఉండకూడదు. అందుకనే దేవుని నాయకత్వానికి లోబడ్డ నేర్చుకోవాలి ప్రియమైన పిల్లారా. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ప్రియమైన సౌల్ని బెంజమీన్ గోత్రం నుంచి ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. చాలా మంది అతను తునీకరించారు, కానీ తర్వాత వాళ్ళు అడ్రస్ కూడా పోయారు. కానీ దేవుడు చాలా సౌలుని వాడుకున్నాడు. దావీదును తన అన్నలందరూ తునీకరించారు, కానీ ప్రియులారా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతని కింద ఎవరైతే లోబడి నడుచుకున్నారో వాళ్ళు ఆశింపడినట్టుగా, మేలు అనిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి నాయకుడు ఎవరైనా సరే దేవుని చేత ఏర్పాటు చేసిన నాయకత్వం కింద మనం లోబడాలి, వారు అనుసరించాలి. వాళ్ళు చెప్పినట్టుగా మనం ఏం చేయాలి? ముందుకు సాగవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం.